ఈ సంక్రాంతికి 2024లో ఇంకో మాసివ్ హిట్‌తో నా సలార్ జర్నీ తర్వాత స్టార్ట్ అవబోతుంది. ఆ! యెస్. అంటే బ్లాక్ బస్టర్ అవుతదని. అయ్యో! 100% అవుద్ది. ఎందుకంటే హ్మ్. సెట్స్‌లో ఉన్నప్పుడు ఆ వైబ్ తెలిసిపోద్ది. ఆ! ఈ సినిమా హిట్ అవుద్ది. ఓకే. ఈ సినిమా బాగా ఆడతది. ఈ హ్మ్. సినిమా యావరేజ్ ఉంటదని ఆ వైబ్ అర్థమైపోద్ది. హ్మ్. అలా ఈ 2024 సంక్రాంతికి రాబోతున్న 'గుంటూరు 'గుంటూరు కారం' కారం.' సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఓకే. అందులో మీకు ఛాన్స్ వచ్చినప్పుడు, కాల్ వచ్చినప్పుడు, హ్మ్. అరే! మహేష్ బాబు గారని మీకు ముందే తెలిసిందా? ఆ! తెలిసింది. హ్మ్. యాక్చువల్లీ నాది త్రివిక్రమ్ గారితోని ఫోర్త్ ప్రాజెక్ట్ నాది. ఓహ్! గురువు గారు ఏ సినిమా చేసినా నాకొక చిన్న స్పేస్ క్రియేట్ ఆ! జేస్తారక్కడ. మిమ్మల్ని తప్పకుండా అయితే పిలుస్తారు. పిలుస్తున్నారు. ఇప్పటివరకైతే ఇప్పటి జరిగింది. వరకైతే. ఆ! ఫ్యూచర్‌లో గూడా అట్లనే పిలవాలని యెస్. కోరుకుంటున్నారు. సరస్వతి పుత్రులు, ఆ! లక్ష్మీ కటాక్ష సరస్వతి పుత్రులు వారు. వారు చేసే ప్రతి సినిమాలో ఫస్ట్ నేను చేసింది 'అరవింద సమేత'. హ్మ్. 'అరవింద సమేతలో' ఇద్దరు ముస్లిం బ్రదర్స్ ఉంటారు. హ్మ్. పెద్ద అన్ని నేనన్నమాట. గొడవ పడుతుంటారు ఒక ప్రాపర్టీ కోసం. ఆ! నరేష్ గారు లాయర్‌గా ఉంటారు. హ్మ్. సెకండ్ వచ్చేసి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' యాడ్ ఒకటి చేశాను చార్మినార్ దగ్గర. హ్మ్. ఆ! రానా గారితో గూడా ఒక యెస్. యాడ్ రాణా గారితో చేశారు. కూడా ఒక యాడ్ చేశాను నేను. ట్రైన్ టికెట్ ఆ! అవును. యాడ్ ఒకటి చేశాను. హ్మ్. తర్వాత 'అలా వైకుంఠపురంలో' ఒక క్యారెక్టర్ చేశాను. ఓహ్! అండ్ 'భీమ్లా నాయక్‌లో' ఒక కానిస్టేబుల్ రోల్ ఒకటి చేశాను. హ్మ్. ఇప్పుడు 'గుంటూరు కారం.' హ్మ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. దేవుడి గురించి ఏం చెప్పాలి? అంతేనా? ఎంత కీర్తించినా తక్కువే కదా! ఆ! అట్ ఫెంటాస్టిక్ గాయ్. ఫెంటాస్టిక్. కలిసారా మీరు? ఆ! మాట్లాడారా? ఆ! మాట్లాడాను. ఆ! అంటే ఎలా ఉండేది మీతో? నేను 'భీమ్లా నాయక్' 35 డేస్ వర్క్ చేశాను నేను. ఓహ్! 35 డేస్ వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. హ్మ్. చాలా కూల్. అసలు ఆ 35 డేస్‌లో 'పవర్ స్టార్' గారు ఎప్పుడు చిరాకు పడ్డం చూడలేదు నేను. ఎప్పుడు చిరాకు పడ్డం గాని, హ్మ్. కోప్పడ్డం గాని. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ మామూలు కాదు కదా! అవును. ఎంత సెట్‌లో ఎంతమంది బౌన్సర్స్ ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే, హ్మ్. పబ్లిక్ వచ్చేస్తారు లోపలికి రావడం, హ్మ్. వచ్చి చూడడము, చూడడం. మాట్లాడడం. చూడడం ఓకే. ఆ! కానీ మాట్లాడడానికి వచ్చేవాళ్ళు. ఓకే. వచ్చేస్తే ఎవరైనా బౌన్సర్స్ గాని ఆపినప్పుడు కానివ్వండి అని చెప్పి హ్మ్. గ్యాప్‌లో మాట్లాడడం. అసలు మీరేంది? హ్మ్. ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తెలుసుకోవడం. అండ్ ఈవెన్ దో జూనియర్ ఆర్టిస్ట్‌లలో అవును. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ప్రాబ్లమ్స్. వాళ్ళేమన్నా చెప్పుకోవాలని ట్రై చేసినప్పుడు రిసీవ్ రిసీవ్ చేసుకోవడము. చేసుకొని వాళ్ళ గురించి వినడం. హ్మ్. మళ్ళీ మాక్సిమం అక్కడికక్కడే వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకొని, క్లియర్ దానికి సంబంధించి చేయడము. క్లియర్ చేయడం. ఓకే. చాలా దాంట్లో చాలా నో యాక్టివ్ డౌట్. వారు. ఆహ్, ఓకే. అండ్ ఇంకొకటి వారు ఎంత సాదాసీదా మనిషి అంటే హ్మ్. నార్మల్ హ్యూమన్ బీయింగ్. హ్మ్. నార్మల్ హ్యూమన్ బీయింగ్. అంటే సింపుల్‌గా ఉండడం, సింపుల్ క్లోతింగ్. హ్మ్. బ్రేక్ దొరికినప్పుడు క్యారివాన్‌లోకి వెళ్ళకుండా అక్కడే కూర్చొని ఆ! మాకు గూడా తెలుసు. సెట్స్‌లో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ చదువుతారని విన్నాం. యెస్. యెస్. హ్మ్. యెస్. వారికున్న అలవాటు ఒకటండి. హ్మ్. ఒకటి చాయ్ ఒకటి తాగుతారాయన. ఆ! తర్వాత చేతిలో ఒక బుక్ ఉంటుంది. ఆ! చుట్టుపక్కల జనాలు లేరంటే బుక్ చేతిలోకొచ్చేస్తుంది. హ్మ్. ఒకళ్ళని ఎవరైనా ఎవరన్నా మాట్లాడడానికి వస్తున్నారు అనగానే మళ్ళీ బుక్ పక్కన పెట్టేసి వాళ్ళ గురించి వాళ్ళ మాట ఏందో విని హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఉంటాయి. అక్కడికక్కడ జరిగిపోతాయి. హ్మ్. లేదు ఫలానా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి ఇమ్మీడియేట్‌లీ రెక్టిఫై చేస్తారు వారు. హ్మ్. అది డిలే అనేది ఏముండదు. ఉండదు. ఏముండదు. ఓకే. ఇప్పుడు మన నాని గురించి మాట్లాడుకుందాం. నేచురల్ స్టార్. నేషనల్ నేచురల్‌గా ఉంటారు. యెస్. 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 మీకెలా అనిపిచ్చింది అతనితో వర్క్ చేయడం? ఆహ్, వారి పేరులోనే ఉంది నేచురల్ స్టార్ అని. నేచురల్ స్టార్. అవును. నేచురల్ స్టార్‌తోని వర్క్ చేయడం నాకు టఫ్. ఆ! ఎందుకంటే